ఉగ్రదాడి ఘటనపై యావత్ భారతం పగ్గుమంటుంది. 27 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు మట్టుబేయాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. దీని వెనుక ఉన్న పాకిస్తాన్ కూడా మరోసారి బుద్ధి చెప్పాలని యావత్ భారతం చాలా బలంగా కోరుకుంటుంది. ఇప్పటికే గతంలో 2 సార్లు పాకిస్తాన్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. 2016 యురి ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. 2016లో సెప్టెంబర్ 18న పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి యురిలో ఆర్మీ క్యాంప్ పై దాడి చేశారు. అప్పుడు 30 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అది జరిగిన సరిగ్గా 10 రోజులకు అంటే సెప్టెంబర్ 28న భారత జవాన్లు పిఓకి దాటి అక్కడ ఉన్న ఉగ్రవాద క్యాంపులపై దాడి చేశారు. భారత ఎస్ఎక్స్ లో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. తర్వాత సరిగ్గా మరోసారి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడి జరిగింది. పుల్వామాలో ఆర్మీ క్యాంపులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి దాడి చేయడంతో ఆ ఘటనలో దాదాపు 45 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన జరిగిన సరిగ్గా 12 రోజులకు అంటే ఫిబ్రవరి 26న మరోసారి పాకిస్తాన్ పై భారత సర్జికల్ స్ట్రైక్ చేసింది. పాకిస్తాన్ భూభాగంలోకి దాదాపు 30 కిలోమీటర్లు చొరబడి బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఎంతమంది చనిపోయిన క్లారిటీ లేదు. కానీ అంతర్జాతీయ కథనంలో మాత్రం దాదాపు 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మరోసారి దాడి జరగడంతో మరోసారి పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేయాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో రివెంజ్ సర్జికల్ స్ట్రైక్ లోడింగ్ అనే హ్యాష్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీసీ అజిత్ దోవల్ వీరంతా జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నారు. పరిస్థితికి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉగ్రదాడులు చనిపోయిన పౌరుల మృతదేహాలకు నివాళులర్పించారు. అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా అక్కడే పరిస్థితిని సమీక్షిస్తున్నందుకు మరోసారి పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేయాలని భారత పౌర సమాజం చాలా బలంగా కోరుకుంటుంది.